నమస్తే యోగాభిమానులకి శుభోదయం. థై ఫ్యాట్ రిడక్షన్ కోసమని వీళ్ళు అంటే చాలామంది అమ్మాయిల్లో ఎక్కువగా థై ఫ్యాట్ రిడక్షన్ కోసం బాధపడుతూ ఉంటారు. థైస్ ఎక్కువగా లావ్ అయిపోవడం, ఓకే, లావ్ అయిపోయినటువంటి థైస్ ఎలా తగ్గించుకోవాలో తెలియక పడుతూ ఉంటారు. ఓకే, వాటికి సంబంధించి చాలా ఈజీ స్ట్రెచెస్ అండ్ మళ్ళా తర్వాత ఎక్సర్సైజెస్ అండ్ ఆసనాస్ కొన్ని ముఖ్యమైనవి మనం చెప్పుకుందాం. ఆ ఆసనాస్ స్ట్రెచెస్ ఏవైతే ఉన్నాయో అవి అన్నీ ఈరోజు మనం చెప్పుకుందాం. దీంట్లో ప్రతిదీ కూడా ఒక మంచి ఎక్సర్సైజ్ గాను మంచి ఆసన గాను మీకు ఉపయోగపడుతుంది. తొందరగా ఈ థై ఫ్యాట్ కానీ ఇన్నర్ థైస్ ఇవన్నీ ఫ్యాట్ రిడక్షన్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. వాటితో పాటు నడుము, ఈ బటాక్స్కు సంబంధించి కూడా ఇది చాలా ఉపయోగపడేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి స్ట్రెచెస్, ఆసనాలు నేను మీకు చెప్తాను. ఓకే, ఇవి తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ మధ్యలో స్కిప్ చేశారనుకోండి, స్కిప్ చేయడం వల్ల అంటే మధ్యలో జంప్ చేసుకుంటూ ఇవన్నీ తెలుసు కదా అని చెప్పేసి స్కిప్ చేసుకుంటూ వెళ్తే మీకు పూర్తిగా ఆ పరిజ్ఞానం రాదు. చాలా ముఖ్యమైనటువంటి ఆసనాలు పూర్తిగా పర్ఫెక్ట్గా చివరి వరకు ఇది చూడండి. ఓకే, మరి వీటికి సంబంధించి ఇప్పుడు మరి ఆసనాల్లోకి వెళ్దామా? రైట్, డన్. ఇలా కూర్చొని చేసేటటువంటివి చేద్దాం. చూడండి, ఇలా కూర్చోండి. ఫస్ట్ ఇలా కూర్చొని తర్వాత ఇలా రెండు చేతులు ఆనించేసి కూర్చోవాలి. కూర్చున్న తర్వాత మీ కుడి కాళ్ళు ఇలా ఎల్ షేప్లో ఉంచండి. ఇలా ఎల్ షేప్లో ఉంచాలి, అంటే 90 degrees లాగా ఇలా ఉంచండి. సరే, ఇలా ఉంచండి, సరిపోతుంది. మీ ఎడమ కాళ్ళని చూడండి, వెనక్కి చాచాం చూడండి ఇక్కడ. రైట్, ఇలా చూడండి. ఇక్కడ ఈ థైస్ స్ట్రెచ్చింగ్ గమనించాలి మీరు. రైట్, థై స్ట్రెచ్చింగ్ బాగా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. థైస్లో వచ్చేటటువంటి వైబ్రేషన్స్ గమనించాలి మీరు. చూడండి, రైట్, ఇలా చూడండి, ఇలాగే 2 3 4 5 6 థైస్ వైబ్రేషన్స్ గమనిస్తూ చేయాలి. ఓకే, 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. ఇలా మీకు ఎంత వీలైతే అంత చేసుకోవచ్చు అన్నమాట. రైట్, ఇది ఇలా చేయడం వల్ల థైస్లో ఉన్నటువంటి అనవసరమైనటువంటి ఫ్యాట్ అంతా కూడా బర్న్ అవుతూ ఉంటుంది. ఇది ఇంకా మీరు డైలీ 2 times చేస్తే చాలా బాగుంటుంది. ఓకే, ఇలా చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక ఎక్సర్సైజ్ ఎలా ఉంటుందో చూడండి. ఇలా 2 కాళ్ళ మీద కూర్చోవాలి. ఓకే, కూర్చున్న తర్వాత 2 చేతుల్ని ఇలా ఆనించేసేయండి. ఇలా ఆనించేశారు కదా. రైట్, 1. ఇంతే, చూడండి, గమనించండి, థైస్ వైబ్రేషన్స్ గమనించండి. 2 3 4 5 6 7 8 9. మీకు ఎంత వీలైతే అంత చేయండి. ఇంత వీలైంది అనుకోండి, ఇలా చేయండి బస్. ఓకే, ఇలా మీకు ఈ థైస్లో వైబ్రేషన్స్, పెయిన్, బ్యూటిఫుల్ పెయిన్ అబ్జర్వ్ చేస్తూ చేయాలి. థైస్లో వైబ్రేషన్స్, పెయిన్ గమనిస్తూ చేయాలి. ఇలా వైబ్రేషన్స్, పెయిన్ వస్తుంది అంటే మీ థైస్లో ఉన్నటువంటి అన్నెసెసరీ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది బర్న్ అవుతున్నట్టుగా లెక్క. ఓకే కదా, అలా చేయాలన్నమాట. రైట్, తర్వాత ఇక కొన్ని ఒక
రెండు ముఖ్యమైనటువంటి ఆసనాలు ఏంటంటే ఇలా ఇలా ఆసనం వేయాలి. ఓకే, లేకపోతే మీరు ఇలా. ఓకే, ఇలా బ్యాలెన్స్ చేస్తూ గాడ్డెస్ పోజ్ అంటాము. ఇంకా కొంచెం పైకి మీద కూడా లేవచ్చు మీరు, సరిపోతుంది. ఇలా వైబ్రేషన్స్ గమనించండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. ఓకే, పెయిన్ వస్తూ ఉంటుంది. థాయిస్, ఇన్నర్ థాయిస్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. రైట్, నెక్స్ట్ నెమ్మదిగా చేతులు కింది కానించేసి నెమ్మదిగా రిలీజ్ చేయండి. రైట్, ఇలా చేయాలండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇలా చూడండి, ఈ కాళ్ళు జస్ట్ ఇలా ఓపెన్ చేసి ఉంచండి. ఉంచేసి ఇలా హాయిగా కూర్చోండి. కూర్చున్న తర్వాత మీకు పెల్విస్ రీజియన్ ఇదంతా కూడా థైస్, ఇన్నర్ థైస్ ఇవంతా కూడా హాయిగా ఉంటుంది. మీరు నెక్స్ట్ జస్ట్ ఈ మోచేతుల్ని, మోకాళ్ళను అటువైపు నెట్టుతూ ఇలా ఉంచాలి. రైట్, ఇది మాలాసనం. రైట్, గార్లాండ్ పోజ్. ఇలా స్థిరంగా ఉండాలి. అబ్జర్వ్ యువర్ పెల్విక్ రీజియన్, ఇన్నర్ థైస్. ఓకే, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకొని మీ థైస్ అబ్జర్వ్ చేయండి. మీ తొడలు అబ్జర్వ్ చేయాలి. తొడల దగ్గర బ్యూటిఫుల్ వైబ్రేషన్స్ గమనించాలి. ఓకే, ఇలా 45 నుంచి 1 minute వరకు మీరు ఈ ఆసనంలో ఉండొచ్చు. ఓకే, అందరూ చేయొచ్చు ఈ ఆసనం. రైట్, తర్వాత నెమ్మదిగా రిలీజ్ చేయండి. హాయిగా ఉంటుంది తొడల మధ్య. రైట్, ఇలా ఆసనం చేయొచ్చు. నాకు తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు పడుకొని చేసేటటువంటి ఆసనాలు కొన్ని ఉన్నాయి, చెప్తాను చూడండి. ఇలా పడుకోండి. ఇలా పడుకున్న తర్వాత మీరు హాయిగా ఇలా పడుకున్నారు కదా. ఓకే, ఇలా పడుకొని ఏం చేయాలంటే ఇలా కాళ్ళు లేపాలి. ఒకటి పైకి లేపండి. ఇలా చేతులకి సపోర్ట్ తీసుకోండి. ఓకే, అబ్జర్వ్ చేయండి. మీ థైస్ అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక ఇలా స్థిరంగా ఉండొచ్చు. రైట్, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. చూడండి, కింది కాలు లెఫ్ట్ లెగ్ అలాగే ఉంది. హాయిగా పడుకోబెట్టాలి. కేవలం రైట్ లెగ్ మాత్రమే మనం రైజ్ చేసాం, పైకి లేపాం. చూడండి, ఇంకా మీకు వీలైతే ఇలా లేపండి. మీ తలను పైకి ఇలా లేపొచ్చు. రైట్, ఇంకా మీకు వీలైతే ఈ బొటన వేలు పట్టుకోవచ్చు ఇలా. ఓకే, అబ్జర్వ్ చేయండి. థైస్ వైబ్రేషన్స్ అబ్జర్వ్ చేయండి. ఇదంతా ఓకే, మీకు బ్యూటిఫుల్ పెయిన్ అబ్జర్వ్ చేయాలి. రైట్, ఓకే, నెమ్మదిగా కాల్ ఫోల్డ్ చేసేసి కిందికి దించండి. రైట్, నెక్స్ట్ లెఫ్ట్ లెగ్తో చేద్దాం. చూడండి, ఇలా. రైట్, కుడికాలు మీరు హాయిగా పడుకోబెట్టాలి కిందనే. ఎడమ కాలు మాత్రమే పైకి లేపాము. రూట్ ఆఫ్ ద థైస్ అబ్జర్వ్ చేయండి. మీ కాలు అబ్జర్వ్ చేయండి. థైస్ వైబ్రేషన్స్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మీ పైన ఇలా లేపండి. ఓకే, ఇలా లేపొచ్చు మీరు. ఓకే, అబ్జర్వ్ ద బ్యూటిఫుల్ పెయిన్. రైట్, ఇలా కూడా మీరు పట్టుకోవచ్చు. ఓకే, ఇలా పట్టుకొని అబ్జర్వ్ చేయండి. ఇదంతా కూడా లాగినట్టుగా, స్ట్రెచ్ అయినట్టుగా పెయిన్ వస్తూ ఉంటుంది. అబ్జర్వ్ చేయాలి. రైట్, నెక్స్ట్ నెమ్మదిగా చేతిని కిందికి దించేసి ఫోల్డ్ చేయండి. జస్ట్ డౌన్ యువర్ లెగ్స్, రిలాక్స్. ఆ తర్వాత ఇంకొకటి చూడండి, ఇలా మీరు కాలు పైన కాలు ఆనించవచ్చు. ఓకే, ఆనించేసేసి చూడండి,
ఇలా పైకి లేపండి. ఓకే, మీకు ఈ కాల్ని ఇలా ఇక్కడ దాకా మీకు చేతికి అందేంత వరకు ఉంచేసి ఇలా లేపాలి. ఓకే, అబ్జర్వ్ యువర్ రైట్ లెగ్, రైట్ థై, కుడి కాలు తొడ, మీరు కుడి తొడను గమనించాలి, వైబ్రేషన్స్ గమనించండి. రైట్, ఇలా మీరు 45 సెకండ్స్ చేయాలి. రైట్, అదేవిధంగా ఇటువైపు కూడా చేయండి. అలాగే ఇలా చేతి వద్దకు తీసుకోండి. ఈ యాంకిల్ను చూడండి, కుడి యాంకిల్ కుడి చేతి దగ్గరికి తీసుకున్న తర్వాత నెమ్మదిగా ఇలా లేపండి. ఓకే, ఈ మోకాలు కొంచెం కిందికి ఆనించాలి, కొంచెం కిందికి లాగినట్టుగా మీరు ఉంచాలి. ఓకే, నో మూమెంట్. ఓకే, ఇలా 45 సెకండ్స్ లేదా 30 to 45 సెకండ్స్ ఉన్న తర్వాత నెమ్మదిగా ఆ వైబ్రేషన్స్ అబ్జర్వ్ చేస్తూ నెమ్మదిగా దించండి. ఓకే, ఇలా చేయడం వల్ల కూడా థై ఫ్యాట్స్ మీరు పూర్తిగా రిడక్షన్ జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఈ రెండు కాళ్ళని ఇలా పట్టుకొని పైకి లేపండి. ఇలా లేపేస్తూ రెండు యాంకిల్ దగ్గర గట్టిగా పట్టుకొని ఇలా చేయండి. 1 2 3 4 5 6 7 8 9. ఇంకొంచెం వెడల్పు చేయండి, కాళ్ళు వెడల్పు చేసేసి 9 11 12 13 14 15 16 17 18 19 20. ఇలా మీకు ఎంత వీలైతే అంత ఇలా చేస్తూ ఉండాలి. ఓకే, బ్యూటిఫుల్ వైబ్రేషన్స్ గమనించండి ఫ్రెండ్స్. ఓకే, ఇలా చేయొచ్చు. తర్వాత మీకు ఇంకొక బ్యూటిఫుల్ స్ట్రెచ్చింగ్ ఏంటంటే, రెండు కాళ్ళు ఇలా హాయిగా ఉంచారు కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇలా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ కాళ్ళను ఇలా పైకి ఇలా లాగండి. ఓకే, రెండు చేతులతో కట్టచ్చి రెండు చేతులు ఇలా పట్టుకొని ఇలా లాగండి. ఇదంతా అబ్జర్వ్ చేయాలి, హాయిగా ఉంటుంది. రైట్, ఇలా లాగాలి. మీకు ఎంత వీలైతే అంత ఎక్కువగా లాగకండి, రోజు కొంచెం ఎక్కువగా ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తుంది, ఇలా లాగుతూ ఉండాలి. రైట్, తర్వాత ఇలా ఇటు తిప్పండి, ఇటు ఎంత వీలైతే అంతే తిప్పండి. ఇలా ఇది అబ్జర్వ్ చేయండి. తాయి బాగా తిప్పకూడదు, ఇది పట్టేస్తూ ఉంటుంది యాంకిల్లో. ఇక్కడ ఏది మన తాయి మజిల్ పట్టేస్తూ ఉంది, జాగ్రత్త. 2 3 4 5. ఓకే, 5 10 15 అట్లా రోజుకు పెంచుకుంటూ వెళ్ళండి. రైట్, ఇలా ఈ కాలుతో కూడా చేయాలి. ఇలా బాగా లాగండి. ఓకే, ఇలా 2 3 4 5 ఇలా చేయాలి. ఇవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ మీకు ఇంకొక ముఖ్యమైనటువంటి ఆసన, రెండు కాళ్ళు ఇలా ఉంచండి, ఇలా లేపండి. లేపారు కదా, ఇప్పుడు రెండు చేతులు ఇలా పట్టుకోండి. చూడండి, అబ్జర్వ్ చేయండి. బాలాసన, ఆనంద బాలాసన. ఓకే, థైలో ఆ వైబ్రేషన్స్ గమనించాలి మీరు. ఇక ఇలా ఉంచవచ్చు, ఇలా తల కూడా పైకి లేపవచ్చు, లేకపోతే ఇలాగే ఉండండి మరి. రైట్, ఈ వైబ్రేషన్స్ గమనించండి, హాయిగా ఉంటుంది. ఇలా రోజు వేయండి ఆనందంగా. మీ టోన్డ్ థైస్, ద ఆసనాస్ ఫర్ టోన్డ్ థైస్. ఓకే, అబ్జర్వ్ ద బ్యూటిఫుల్ వైబ్రేషన్. థై రీజియన్, ఇన్నర్ థైస్. ఓకే, నెమ్మదిగా రిలీజ్ చేయండి. ఇంకా మీరు ఇలా కూడా చేయొచ్చు. ఇలా 1 2 3 4. అబ్జర్వ్ ద థైస్. ఇలా చేయొచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, తర్వాత జస్ట్ రిలాక్స్. తర్వాత ఇలా కూడా చేయొచ్చు మీరు. ఇలా పవనముక్తాసన్.
ఓకే, నెక్స్ట్ నెమ్మదిగా రిలీజ్ చేసేసి ఇలా ఇది రెండు వైపులా చేయాలి. ఇలా కూడా చేయాలి. ఇలా రెండు చేతులతో కట్టగట్టి గట్టిగా నొక్కాలి. ఓకే, ఇక్కడ ఇన్నర్ థైస్ అబ్జర్వ్ చేయాలి ఇదంతా. ఓకే, మనస్సు పెట్టి చేయాలి. మనస్సు పెట్టకపోతే ఫలితం ఉండదు. ఇలా అనమాట. రైట్. ఓకే, జస్ట్ మీరు శవాసనంలోకి రండి. రెండు కాళ్ళ మధ్య ఒక ఫీట్ గ్యాప్, రెండు చేతుల మధ్య ఒక హాఫ్ హ్యాండ్ డిస్టెన్స్లో అరచేతులు ఓపెన్ చేసేసి ఆకాశం వైపు చూపించండి. జస్ట్ ఇన్హేల్, డీప్ ఇన్హేల్ చేసుకోండి. టేక్ ఏ డీప్ బ్రెత్ ఇన్ and slowly breathe out. Once again, take a deep breath in, slowly breathe out. Once again, take a deep breath in, okay, just relax. సారీ. రెండు కాళ్ళు కలిపేసి రెండు చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ, మీ ఎడమ చేతి నాభిపైన ఆనించేసి కుడి చేతి సపోర్ట్తో నెమ్మదిగా కుడివైపుకు తిరగండి. తిరిగి మీ రెండు చేతులు సపోర్ట్ తీసుకుంటూ పైకి లేచి కూర్చోండి. ఓకే, ఇది ఫ్రెండ్స్. తప్పకుండా మీకు ఫలితం ఉంటుంది. మీ థైస్ మొత్తం షేప్కి వచ్చేస్తాయి. థైప్స్తో పాటు బటాక్స్, ఈ నడుము కూడా ఒక షేప్లోకి వచ్చేస్తుంది. తప్పకుండా ఇది ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఈ థైస్కి సంబంధించినటువంటి ఇంకా మీకు ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ ఆసనాస్ ఇంకా చాలా ఉన్నాయండి దీనికి సంబంధించి. మరి ఒక వీడియోలో ఇంకా కొన్ని ఆసనాలు మీకు చెప్తాను. ఓకే, మళ్ళీ కొన్ని స్ట్రెచెస్ చెప్తాను. ఈజీగా మీరు ఫిట్గా ఉండటానికి నేను ప్రతిరోజు ఆసనాలు చేస్తూనే ఉంటాను, మీకు చెప్తూనే ఉంటాను. ఓకే, మరి అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఓకే, సర్వేజన సుఖినో భవంతు. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందామా. నమస్తే. సదా మీ సేవలో శంకరయ్య జాడి.